పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. ప్రభునందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి కాలములో డిసెంబర్ 26వ తారీఖున పునీత స్టెఫాను గారి యొక్క పండగ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 58వ వచనము నుండి 60వ వచనము వరకు. స్టెఫానును నగరము బయటకు తరుముకొని పోయి రాళ్లతో కొట్టిరి. సాక్షులు తమపై వస్త్రమును తీసివేసి సౌలు అను యువకుని పాదముల చెంత వారిని ఉంచిరి. వారు ఇంకను రాళ్లతో స్టెఫానును కొట్టుచుండగా ఆయన, యేసు ప్రభువా, నా ఆత్మను గైకొనుము అని ప్రార్థన చేసెను. ఆపై మోకరిల్లి బిగ్గరగా, ప్రభు, ఈ పాపము వీరిపై మోపకము అని పలికి మరణించను. సౌలు అతని హత్యను ఆమోదించను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు జయంతి జరుపుకున్నట్టు మరుసటి రోజు యావత్ కథోలిక శ్రీసభ డిసెంబర్ 26వ తారీఖున మహా గొప్ప పునీతుడైనటువంటి మొట్టమొదటి వేదసాక్షి అయినటువంటి పునీత స్టెఫాను గారి యొక్క మహోత్సవాన్ని, పండగని ఘనంగా కొనియాడుతుంది. ఎవరు ఈ స్టెఫాను గారు? ఎందుకని శ్రీసభ క్రీస్తు జయంతి కాలములో ఈ స్టెఫాను గారి యొక్క వేదసాక్షి మరణాన్ని కొనియాడుతుంది అంటే, మొదటిగా ఒక చిన్న వివరణ జాగ్రత్తగా ఆలకించండి. ప్రియులారా, జన్మించినటువంటి ఆ చిన్నారి బాలయేసుకి, ఆ లోకరక్షకునికి, ఆ ప్రభువుల ప్రభువు, దేవుళ్లకు దేవుడైనట్టు యేసు ప్రభువునికి సాక్ష్యం ఇవ్వాలి అంటే మనం నిజంగా అత్యంత ఉన్నతమైన సాక్ష్య విధానం ఏమిటి అంటే, యేసు ప్రభువులాగానే మనము కూడా దైవరాజ్యము కొరకై మరణించటం, మన కొరకై ప్రాణాలు పెట్టినటువంటి ఆ యేసు ప్రభువు కొరకై సాక్ష్యం ఇవ్వాలి అంటే అత్యంత ఉన్నతమైనటువంటి సాక్ష్యం ఏమిటి అంటే, ఆ ప్రభువు కొరకై మనము కూడా ప్రాణాలు పెట్టటం. అదేవిధంగా ప్రభు అన్నాడు ఏమిటి? తన స్నేహితుని కొరకై ప్రాణము పెట్టువానికంటే గొప్ప స్నేహితుడు మరొకడు లేడు అన్నాడు. క్రీస్తు భగవానుడు మన స్నేహితుడు, మన దేవుడు, మన రక్షకుడు, మన సర్వస్వం. ఆయన మన కొరకే ప్రాణాలు పెట్టాడు. కాబట్టి మనము కూడా అవకాశం దొరికితే ఆయన కొరకై ప్రాణం పెట్టడం కంటే మరో గొప్ప సాక్ష్యం మరొకటి లేదు. కాబట్టే ఈ క్రీస్తు జయంతి కాలంలో క్రిస్మస్ పండగ అయిన వెంటనే ముగ్గురు వ్యక్తుల పండగను మనం కొనియాడుకుంటాం. డిసెంబర్ 26వ తారీఖున పునీత వేదసాక్షి అయినటువంటి స్టెఫాను గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడతాం. ఆయన వేదసాక్షిగా మరణించాడు. 27వ తారీఖున పునీత సువార్తీకుడు, అపోస్తుడైనటువంటి యోహాను గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడతాం. 28వ తారీఖున, డిసెంబర్ 28వ తారీఖున పావన పసిపిల్లల పండగని మనం కొనియాడతాం. జాగ్రత్తగా ఆలకించండి, చాలా ముఖ్యమైనటువంటిది. వేదసాక్షి మరణం అనేటువంటిది 3 విధాలుగా ఉంటుంది. మొదటిది ఏమిటి అంటే, నేను ప్రభువు కోసం మరణించాలి అని కోరుకొని ప్రభువు కొరకు మరణించే అవకాశం దొరికినప్పుడు మరణించటం అన్నిటికంటే గొప్పది. రెండవది, ప్రభువుకు సాక్ష్యం పలకాలి అనుకుంటున్నాను, ప్రభువు కోసం మరణించాలని తహతహలాడుతున్నాను, ఎందుకంటే ఆయన నా కొరకే తన ప్రాణాన్ని పెట్టాడు అని ఆశపడి 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 కానీ అవకాశం దొరకలేదు. కాబట్టి చివరికి సహజ మరణాన్ని మరణించారు. దానికి ఉదాహరణ సువార్తీకుడు, అపోస్తుడైనటువంటి పునీత యోహాను గారు పాత్మోసు దీవిలో వెలివేయబడి చివరికి ఎఫెసు సంఘానికి వచ్చి క్రీస్తు కొరకే మరణించాలని తప్పించి కానీ దేవుడు అవకాశాన్ని ఇవ్వకపోయినా కానీ సహజ మరణాన్ని పొందినటువంటి వారు అపోస్తుడైనటువంటి యోహాను గారు. ఇక 3వ రకపు వేదసాక్ష్య మరణం ఏమిటి అంటే, మరణించాలి అనే ఆశ కానీ మరణిస్తే బాగుండును అనే తెలివి కానీ వాళ్ళకు ఉండదు. కానీ పరిస్థితుల కారణంగా వారికి తెలియకుండానే ప్రభువు కోసం వారు మరణిస్తారు. వారే పావన పసిపిల్లల ప్రియులారా. వారికి తెలియదు వాళ్ళు ప్రభువు కోసం మరణిస్తున్నారని, కానీ వారు ప్రభువు కోసం
మరణించారు. కాబట్టి ప్రియులారా, క్రిస్మస్ పండుగ తర్వాత 3 రోజుల పాటు 26వ తారీఖు పునీత స్టెఫాను గారి యొక్క పండగ ఈరోజు, 27వ తారీఖు సువార్తికుడు అపోస్తుడైనటువంటి యోహాను గారి పండగ, 28వ తారీఖున పావన పసిపిల్లల మహోత్సవాన్ని మనం కొనియాడుకుంటాం. ఇక ఇప్పుడు మనం ఈ ఉపోద్ఘాతముతో ఈనాటి పండగలోనికి వెళ్ళటానికి ప్రయత్నం చేద్దాం. ఎవరి స్టెఫాను గారు? మొట్టమొదటిగా స్టెఫాను గారు ఎవరో తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తుల కార్యాలలో ప్రభు ఉత్థానమైన తర్వాత, మోక్షారోహణమైన తర్వాత దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నారు. ప్రజలు చాలామంది ఆస్తులు తీసుకొని వచ్చి అపోస్తులకు అప్పజెప్తున్నారు. ఆ ఆస్తులు పంపకములు అంటే పేదసాదలకు సహాయం చేయటంలో అక్కడ కొద్ది అన్యాయం జరగటం ప్రారంభించింది. ఆ సమయంలో అపోస్తులు ఏమన్నారు అంటే, ఈ ఆస్తులు పేద ప్రజలకు పంచేటువంటి పనిని మేము తీసుకోం, ఎందుకంటే సువార్త భారం మాకు ఎక్కువగా ఉంది కాబట్టి ఒక 7గురిని, భక్తిమంతులైనటువంటి వారిని, నీతియుతంగా జీవించేటువంటి వారిని 7గురిని ఎన్నుకొని వారికి ఉపగురువులు, డియాకోనులు అనేటువంటి అభిషేకాన్ని ఇద్దాము, వారు ఈ సేవా కార్యక్రమాన్ని చూస్తారు అనని వారు 7గురిని డీకనులను ఎన్నుకున్నారు, ఉపగురువుని ఎన్నుకున్నారు. వాక్యాన్ని చదువుకుంటే అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకోండి పిల్లారా. కొంతకాలము జరిగిన పిదప శిష్యుల సంఖ్య పెరిగెను, అనుదిన పరిచర్యలో తమలో వితంతులను నిర్లక్ష్యము చేయుచున్నారని గ్రీకు మాట్లాడే యూదులు హెబ్రీలపై సణుగుకొనిరి. ఇది జరిగేసరికి ఇంతకుముందు నేను చెప్పినట్లుగా ఇలా కాదు, డీకనులుగా ఉండడము కొరకై కొంతమందిని ఎన్నుకున్నా. వాళ్ళల్లో ఎట్లాంటి వాళ్ళని ఎన్నుకోవాలి డీకనులుగా? వాక్యాన్ని చదువుకున్న పిల్లారా. అప్పుడు మేము సమయమంతయు ప్రార్థించుటకును ప్రసంగించుటకును ఉపయోగించుకుందామని పలికి ఈ విధంగా ఎన్నుకున్నారు. వారిలో ఎవరంటండి? పవిత్రాత్మచ నింపబడినటువంటి స్టెఫాను, ఫిలిప్పు, ప్రొకోరు, నికానోరు, ఈ విధంగా 7గురిని ఎన్నుకున్నారు. వారిలో మొట్టమొదటి పేరు ఎవరిదండి? స్టెఫాను గారిది. ఈయనే శ్రీసభలో క్రీస్తు కొరకై మరణించినట్టు లిఖితపూర్వకంగా రాసినటువంటి మొట్టమొదటి బహిరంగ వేద సాక్షి. ఆయన మహాజ్ఞాని ప్రియులారా, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడు. ఎప్పుడైతే ఈ యొక్క యూదులు యేసుప్రభు యొక్క మార్గాన్ని ఆటంకపరుస్తూ ఉండగా ఆయన పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వాడై, ఆయన దైవజ్ఞానంతో నింపబడినటువంటి వాడై ఏ రీతిగా, ఏ విధముగా, ఇదిగో యేసుప్రభువే నిజమైన దేవుడు, ప్రవక్తలు వాగ్దానం చేసినట్టు ప్రవచించినటువంటి నిజదేవుడు యేసుప్రభువే అని శాన్హెడ్రిన్ అంటే విచారణ సభ ముందు ఆయన మాట్లాడుతుంటే అక్కడున్న సభ సభ్యులు తెల్లబోయారు. ఏం మాట్లాడాలో వాళ్ళకి అర్థం కాలేదు. నిజమైన దేవుడు యేసుప్రభువే ఆయన పవిత్రాత్మ చేత నింపబడి ప్రకటించడం ప్రారంభించాడు. అయితే ఏం జరుగుద్ది? ఆ యొక్క వాదనలో వారిని వారు నిరూపించుకోవటం చేత కాకపోతే కోప్పడతారు, తిడతారు, ఇంకేం చేస్తారు? చంపివేస్తారు. అదే జరిగింది స్టెఫాను గారికి. పవిత్రాత్మ చేత ఆయన మాట్లాడుతుంటే ఇక ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 54వ వచనంలో ఆ విచారణ సభలోని సభ్యులు పునీత స్టెఫాను గారు చెప్పినది విని మండిపడి అతని వంక చూచి కోపముతో పట్టపట్ట పండ్లు కొరుకుకొనిరి. అయినను స్టెఫాను పవిత్రాత్మతో నింపబడినటువంటి వాడై పరలోకము వైపు చూడగా అతనికి దేవుని మహిమయు దేవుని కుడి ప్రక్కన యేసు ప్రభు నిలవబడి ఉండుట కనబడిన మహా గొప్ప పునీతుడు. పిల్లారా, బ్రతికి ఉండగానే దివ్య నేత్రాలతో యేసు ప్రభువుని పరలోకంలో చూచినటువంటి గొప్ప పునీతుడు. అప్పుడు అతడు, చూడుడు పరలోకం తెరవబడినది, నాకు కనబడుచున్నది, మరియు మనుష్య కుమారుడు యేసు ప్రభు దేవుని కుడి ప్రక్కన నిలుచుని ఉన్నాడు అనగానే వారు పాపులు కదండి, దేవుని యొక్క స్వరాన్ని వినడానికి సిద్ధంగా లేరు కదండి, కాబట్టి ఆ దైవదోషణ చేస్తున్నాడు అని చెప్పి రాళ్లతోటి కొట్టి స్టెఫాను గారిని క్రూరాతి క్రూరంగా చంపివేశారు. మొట్టమొదటి వేద సాక్షి. అయితే తనను చంపుతున్న సమయంలో యేసు ప్రభువు పలికిన మాటలని స్టెఫాను గారు కూడా పలికారు. బైబిల్ గ్రంథంలో లిఖితపూర్వకంగా ప్రభువు శిలువ మీద ఉన్నప్పుడు పలికినటువంటి మాటలు స్టెఫాను గారు మాత్రమే పలికారు పూర్తిగా. ఏమంటాడు? యేసు ప్రభువా
నా ఆత్మను గైకొనుము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనము. ఏ రీతిగానైతే యేసుప్రభు శిలువ మీద తండ్రి నా ఆత్మను గైకొనుము అన్నారో, స్టెఫాను గారు కూడా యేసుప్రభువా నా ఆత్మను గైకొనుము. ఒక ప్రక్క నుంచి రాళ్ల వర్షం పడుతుంది తన మీద, రాళ్లతోటి కొట్టి చంపుతున్నారు. మొక్కబోనటువంటి విశ్వాసముతో ఏమంటున్నాడు వినండి పిల్లరా. ఆపై మోకరెళ్ళి 7వ అధ్యాయము 60వ వచనములో బిగ్గరగా, ప్రభు ఈ పాపమును వీరిపై మోపకము. క్రీస్తు ప్రభువుకు శిలువ మీద ఉన్నప్పుడు తండ్రి వీరు చేయునదేమో వీరెరుగరు, వీరిని క్షమింపము. యేసు ప్రభు పలికినటువంటి క్షమాపవాక్యాలని ఇదిగో స్టెఫాను గారు కూడా పలుకుతున్నారు. ప్రియులారా, స్టెఫాను గారు మహా గొప్ప పునీతుడు పిల్లారా. ఆయన బ్రతికి ఉండగా అద్భుతాలు చేశాడు. మరణించిన తరువాత కూడా ఆయన యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా గొప్ప గొప్ప అద్భుతాలు జరిగాయి ప్రియులారా. ఉదాహరణకి మీ ముందు ఒక్క అద్భుతాన్ని ఉంచటానికి ప్రయత్నం చేస్తాను ప్రియులారా. స్టెఫాను గారు మరణించిన తర్వాత ఆయన సమాధి వద్దకి భక్తులు చాలామంది వెళ్ళి ప్రార్థన చేసుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతుండేవారు. అయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మార్షియల్ అనేటు ఒక నాయకుడు మాత్రం ఎంతగా బోధించినా కానీ యేసుప్రభుని తిరస్కరిస్తున్నాడు. యేసుప్రభు అంటే అంగీకరించటం లేదు. యేసుప్రభుని నమ్మినటువంటి వారిని చిత్రవదలు పెడుతున్నారు. అటువంటి కాలంలో ఆ మార్షియల్ అనేటు వ్యక్తికి తెలియనటువంటి ఒక వ్యాధి వచ్చింది, ఒక రోగం వచ్చింది. మంచాన పడ్డాడు. అప్పటికైనా నమ్మమనంటే అతను నమ్మటం లేదు. అయితే ఈ మార్షియల్ అనేటి వ్యక్తి యొక్క అల్లుడు, ఒక రోజున పునీత స్టెఫాను గారి సమాధి దగ్గరికి వెళ్ళి ఇన్ని గులాబీ పూలు అక్కడ ప్రార్థన చేసుకొని తెచ్చి తన మామకి ఒక మంచాన్ని అరేంజ్ చేసి ఆ మంచం మీద ఆ పునీతుని సమాధి దగ్గర ఉంచినటువంటి ఆ గులాబీ రేకులు చల్లి ఆ మంచం మీద పడుకోబెట్టాడు. తెల్లారి పొద్దుటికల్లా ఈ మార్షల్ అనేటి వ్యక్తి అద్భుత రీతిగా ఆశ్చర్యకరంగా పరిపూర్ణంగా స్వస్థత పొందాడు. హఠాత్తుగా తాను పొందినటువంటి ఆ స్వస్థతకి కారణమేంటో తెలియక అల్లుడిని అడిగేసరికే, నేను స్టెఫాను గారి సమాధి దగ్గర ప్రార్థన చేసుకొని ఆయనను మీ కొరకే ప్రార్థన చేసి ఈ గులాబీ రేకులను తీసుకొని వచ్చి చల్లాను అన్నాడు. వెంటనే అతను మహా గొప్ప భక్తుడిగా మారిపోయి యేసు ప్రభువుకి పునీత స్టెఫాను గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుని వేడుకొని జ్ఞానస్నానాన్ని పొందుకొని, అప్పటికప్పుడే నాకు జ్ఞానస్నానం కావాలి అంటే బిషప్ గారు ఆ రోజుల్లో బిషప్ గారులే జ్ఞానస్నానం ఇచ్చేవాడు. బిషప్ గారు అందుబాటులో లేకపోతే గురువు వచ్చి అతనికి జ్ఞానస్నానం ఇచ్చాడు. ఇది ఎక్కడో రాయబడలేదండి. ఎక్కడ రాయబడింది అనుకుంటున్నారు? మహా గొప్ప వేదశాస్త్ర పండితుడైనటువంటి పునీత అగస్టీను గారు రాసినటువంటి ద సిటీ ఆఫ్ గాడ్ అనే పుస్తకంలో లిఖితపూర్వకంగా రాయబడి ఉంది ప్రియులారా. ఇదిగో స్టెఫాను గారు శక్తిమంతుడు, పరిశుద్ధాత్మ ప్రేరణ పొందినటువంటి వారు, పరిశుద్ధాత్మను పరిపూర్ణంగా పొందుకున్నటువంటి వాడు, క్రీస్తు కొరకై తన రక్తాన్ని ధారపోసినటువంటి వాడు. పౌలు గారు చెప్పినట్లుగా క్రీస్తు శ్రమలలో కొదువ పడినటువంటి దానిలో నేను కూడా నా వంతు పాలు ఇస్తాను అన్నాడు. ప్రియులారా, ఈ గొప్ప పునీతుని మనం ఈ రోజున పండగ కొనియాడుకుంటుండగా పునీతుడు మనకు నేర్పించేటువంటి సందేశం ఏమిటి అంటే, మనం క్రీస్తు కొరకై సాక్ష్యం పలకాలి, క్రీస్తుకు సాక్షులుగా మనం నిలబడాలి. ఎప్పుడైతే మనం క్రీస్తుకు సాక్షులుగా నిలబడటానికి సిద్ధంగా ఉంటామో దేవుడు తన పరిశుద్ధాత్మ చేత మనం నింపుతాడు. తన యొక్క ఆశీర్వాదాలతో మనం నింపి ఎటువంటి కొదువ లేకుండా ఉంటుంది. ప్రియులారా, గుర్తుపెట్టుకుందాం, ఈనాటికి కూడా క్రీస్తు సువార్త దైవరాజ్యం ఇంకా పెరుగుతుందంటే ఒకే ఒక కారణం ప్రియులారా. ఏమిటి అది? వేద సాక్షులు చిందించిన రక్తపు బొట్టులే క్రైస్తవ విశ్వాసానికి బీజాలు. ద బ్లడ్ ఆఫ్ ద మార్టర్స్ ఇస్ ద సీడ్ ఆఫ్ క్రిస్టియానిటీ. దీన్ని మనం మరచిపోకూడదు. వారు చిందించే రక్తపు బొట్టులే మన విశ్వాసానికి విత్తనాలు ప్రియులారా. పునీత స్టెఫాను గారికి మధ్యస్థ ప్రార్థన ద్వారా ఆ చిన్నారి బాలయేసుని తల వంచి ప్రార్థించుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఓ చిన్నారి బాలయేసువా, నిన్నటి రోజున మేము నీ జన్మదిన మహోత్సవాన్ని కొనియాడుకొని నువ్వు ఇమ్మానుయేలు దేవుడువని, మాకు తోడుగా ఉండేటువంటి వాడివని తెలుసుకొని
పరమానందాన్ని పొందుకున్నాం దేవదూతలు చెప్పినట్లుగా. అయితే ఈ పరమానందం అనేటిది మమ్మల్ని ప్రార్థనలోనికి మీ కొరకే సాక్ష్యం పలికే విధంగా మార్చాలి. ఈనాడు పునీత స్టెఫాను గారి యొక్క మహోత్సవాన్ని కొనియాడుకుంటుండగా ఆయన ఏ విధముగా మీ కొరకై ప్రాణాలు అర్పించాడో, మీకు సాక్ష్యం పలికాడో ఆయనకు ఉదాహరణని, ఆయనకు ఆదర్శాన్ని మేము తీసుకోవాలని బోధిస్తూ ఉన్నాం. ఈనాడు మహా గొప్ప పునీతుడైనటువంటి పునీత స్టెఫాను గారి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ వాక్య పరిచర్యలో పాల్గొన్న బిడ్డలందరినీ దీవించండి. అదేవిధంగా ప్రభువా, ప్రత్యేకంగా ఎవరైతే వేదనతో బాధలతో ఉన్నారో వారందరికీ కూడా నీ క్రిస్మస్ ఆనందాన్ని, క్రిస్మస్ సంతోషాన్ని, క్రిస్మస్ శాంతిని సమృద్ధిగా ప్రసాదించమని, మరి ముఖ్యంగా మా కొరకు ప్రార్థించండి స్వామి అని ఈ వీడియో క్రింద ఎవరైతే మెసేజ్లు ఉంచుతున్నారో వారందరిని దీవించి ఆశ్రయించి కాపాడి నడిపించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము మీ కుటుంబాలని చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.